హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. అమెరికాలో అతిపెద్ద పండుగలు అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ అండి. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు. 31st నైట్ వేడుకలు అమెరికాలో ఎట్లా జరుపుకుంటారు అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి, చూసి లైక్ అండ్ షేర్ చేయండి. యుఎస్ లో చాలా ప్లేసెస్ లో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ క్రాకర్స్ అయితే కొన్ని ప్లేసెస్ లో కొన్ని టైమ్స్ లోనే కాలుస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ కాల్చడానికి మనకి వీలు పడద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ వుడ్ ఎక్కువగా ఇల్లులు గాని అన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దానికి వల్ల ఫైర్ వర్క్స్ చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు అవి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇట్లా ఉంటుందండి. ముఖ్యంగా అయితే మనకి జూలై 4th ఇండిపెండెన్స్ డే కి అండ్ న్యూ ఇయర్ వేడుకలకి, క్రిస్మస్ కి కొన్ని ప్లేసెస్ లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి. అలా మాకు దగ్గరలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఫైర్ వర్క్స్ జరుగుతాయంటే 31st నైట్ వెళ్ళామండి. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొని వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అందరం కార్ లో ఫుడ్ తిని అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ చూడటానికి వెళ్ళాము. అట్లాగే మా తమ్ముడు, మరదలు, మేమన్నమాట. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. ఇలా ఒకే కార్ లో అందరం కలిసి వెళ్ళటం అంటే. ఫుడ్ తినేసాక కొన్ని ప్లేసెస్ చూసుకొని అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ మిడ్నైట్ 12 o'clock కరెక్ట్ గా జరుగుతాయండి. సో అప్పటి వరకు మనం టైం పాస్ చేయాలంటే అన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ చూడటానికి. చాలా చాలా బాగుంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో కొన్ని లొకేషన్స్ నేను మీకు షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఈవినింగ్ స్టార్ట్ అయిపోవాలండి, లేదంటే మనకి ఎక్కడ పార్కింగ్ దొరకదు. ఫుల్ వాక్ ఉంటుంది. అన్నింటికి ప్రిపేర్ అయి ఉండాలి. కోల్డ్ ఉంటుంది కాబట్టి మన స్వెటర్స్ అన్ని పగడ్బందీగా వెళ్ళాలన్నమాట. మంచిగా ఈవినింగ్ 6 కే స్టార్ట్ అయిపోవాలండి. మనం పార్కింగ్ దొరకదు కాబట్టి మనం ఒక ప్లేస్ లో పార్క్ చేసుకుని అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు చూసారా, పిల్లలు పెద్దలు కూడాను. ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ కూడా ఉంటుందండి, ఫుల్ లైటింగ్ తో. చాలా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ కూడా. ఇక్కడ మంచిగా టైం పాస్ అవుతుంది. మనం అన్ని చూసుకుంటూ అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ వాక్ చేసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి. ఆ స్కేటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇట్లా మనం అన్ని చూసుకుంటూ వాక్ చేసుకుంటూ ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. ఇంక ఇలా చూసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాక మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతి సంవత్సరం December 31st నైట్ న్యూ ఇయర్ ని చాలా బాగా జరుపుకుంటారండి. మొత్తం అంతా కలిసి ఒక్క దగ్గర చేరుతారన్నమాట. 31st మిడ్నైట్ మనకి ఫైర్ వర్క్స్ జరుగుతాయండి. అదైతే అదిరిపోతుంది. 15 minutes పాటు ఫైర్ వర్క్స్ జరుగుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సముద్రం మధ్యలో జరుగుతాయండి. మనం బయట నుంచి చూడొచ్చు. పిల్లలు పెద్దలు హడావుడి మామూలుగా ఉండదు. మీకు గుర్తుంటుందా, జాతరలో బుడగలు మనకి బాగా దొరుకుతాయి ఇలా లైటింగ్స్ తో. ఇక్కడ న్యూ ఇయర్ కి అట్లా అండి. ఎక్కడ చూసినా ఇవే బెలూన్స్. ఒక్కొక్కటి $7. మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఒక్కొక్కటి 600 వరకు ఉంటుంది. ఎంతసేపు ఉండవండి. మహా అయితే ఆ 2-3 గంటలు ఆడతారు. తర్వాత ఇంటికి వచ్చేలోపు దాన్ని ఎలా ఎరక్కొట్టాలని చూస్తారు. ఇచ్చే వరకు కొనే వరకు ఒప్పుకోరు అనమాట. వాళ్ళు ఆ టైం పాస్ చేయాలన్నా కూడా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇలాంటివి కొనేసి ఇస్తే చాలా హ్యాపీగాను ఆడుకుంటారు. మనకి అన్ని చూడనిస్తారు అనమాట. ఇక్కడ చూసారా ఎంత హడావిడిగా ఉందో. చాలా వరకు మంచిగా రెడీ అవుతారండి. డిఫరెంట్ గా రెడీ అవుతారు. డాన్సులు, ఫుడ్ అన్ని ఎంత బాగుంటాయో. అక్కడ ఉన్నంత సేపు ఇంకా హడావిడి మామూలుగా ఉండదు. అందరూ ముందే వచ్చేస్తారండి, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ చాలా ఇబ్బంది అవుతుందని. ఇంకా టైం స్పెండ్ చేయటం కూడా అన్ని చూస్తూ అక్కడ ఏం జరుగుతుందో అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు అయితే భలే అనిపిస్తుంది నాకు. హ్యాపీగా డాన్సులు చేసేస్తున్నారు చూస్తున్నారు కదా. మనం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలనే టైం పాస్ ని ఇట్లా ఇవన్నీ చూస్తూ టైం అసలు తెలియదు అనమాట. అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. చలి మాత్రం చాలా గట్టిగా ఉంది. చిన్న పిల్లలతో వస్తారు, ఫుల్ గా స్వెటర్స్ అన్ని వేసుకొని అన్నట్టు. బట్ రావడం అయితే మానరండి. ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అయితే. న్యూ ఇయర్ పార్టీస్ అంటే క్లబ్స్, పార్టీస్, ఇంకా నైట్ డీజే పాటలు, డాన్సులు ఇంకా ఇవన్నీ ఉంటాయి. మ్యూజిక్ కాన్సర్ట్స్, పెద్ద ఆర్టిస్టులు అన్ని లైవ్లు ఇస్తారు. చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ చాలా వరకు మాత్రం ఫైర్ వర్క్స్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా ఓన్ గా వాళ్ళు డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకల కోసం ఎదురు చూస్తూ
ఉంటారు. కరెక్ట్ గా 12 o'clock కి మనకి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయండి. సెలబ్రేషన్స్ అన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని రింకన్ పార్క్ దగ్గరలో జరుగుతాయండి. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ మనకి ఎంత బాగుంటుందో, ఈవినింగ్ టైం వచ్చామంటే చూడటానికి కూడా ప్లేస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 7 లోపు వచ్చేసామంటే మంచిదండి. తర్వాత మనకి పార్కింగ్ స్టక్ అవుతామన్నమాట. లోపలికి ఎలా చేయరు, కొన్నిసార్లు బయట ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి చూసినా మనకి క్రాకర్స్ కాలుస్తున్నది కనపడుతుంది, బట్ దగ్గర నుంచి చూస్తే ఆ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా. పైగా జనాల మధ్యలోంచి చూడటం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత మంది క్రౌడ్ ఉంటారో. ఇలా వీడియో లాస్ట్ వరకు చూడండి. తక్కువగా కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఒక్కసారిగా అంత మందిని చూస్తే ఎలా ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఫుల్ ఉంటుందండి. మనం ఎంత మంది ఉంటామో అంతకు డబల్ సెక్యూరిటీ. అంటే పోలీసులు అందరూ కనిపిస్తూనే ఉంటాయి. ఫైర్ ఇంజిన్స్, పోలీస్ కార్స్, తర్వాత మనకి మోటార్ బైక్స్ తో చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. మనకి అడుగడుగున పోలీసులు కనిపిస్తూనే ఉంటారు, హెల్ప్ చేస్తూనే ఉంటారు ఏమైనా మనకి ఇబ్బంది ఉన్నా కూడా. కానీ అట్లాంటి ఏం జరగదు. చాలా సార్లే వెళ్ళామండి. న్యూ ఇయర్ కి మనకి క్రాకర్స్ కాలుస్తారు, చూడటానికి బాగుంటుంది ఎస్ఎఫ్ అని మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ఎప్పుడు ఇంకా జనాలు ఎంత మంది ఉన్నా కూడా ఎక్కడికక్కడ సెక్యూర్ గా ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. మనం ఈ ప్లేస్ నుంచి ఫైర్ వర్క్స్ చూడొచ్చు. చుట్టూ ఉంటారన్నమాట. ఇక్కడ ఎంత మంది ఉన్నారో మనకి ఈ లొకేషన్ చుట్టూ కూడా అంతే మంది జనాలు ఉంటారు. ఇంకా కొంతమంది కార్ల నుంచి చూస్తూ ఉంటారు, ఆ బ్రిడ్జ్ పై నుంచి చూస్తూ ఉంటారు. కొంతమంది బోట్స్ అండ్ క్రూస్ మనకి లైటింగ్ తో బాగా డెకర్ చేస్తారండి. వాటిలో నుంచి కూడా స్పెషల్ గా మనకి దగ్గర నుంచి ఫైర్ వర్క్స్ చూడొచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా అన్నమాట. ఎవరు ఎలా చూసినా కూడా అది చాలా బాగా ఎప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. 12 o'clock కాబట్టి కొంతమంది నెమ్మదిగా వస్తారు, కొంతమంది ప్లేస్ ఉండదని ముందే వస్తారు. చూస్తున్నారు కదా, ఆ లైటింగ్ బెలూన్స్ ఎక్కడ పడితే అక్కడ సేల్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు పిల్లల చేతిలో ఒక్కొక్కటి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా వెదర్ మనకు సపోర్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేయగలమండి. ఎందుకంటే చాలా సార్లు వర్షాలు పడినప్పుడు ఇంకా ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆపేస్తారు. ఏమీ లేకుండా ఇలా చూడటం ఎవ్రీ ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. కాకపోతే మనకి టైమ్ అండ్ వెదర్ కూడా సపోర్ట్ చేయాలి. అలాంటి టైంలో ఇలాంటివి బాగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం ఎస్ఎఫ్ఓ సిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనకి వాటర్ మధ్యలోంచి కొన్ని బోట్స్ వెళ్తూ ఉంటాయి, అవి కూడా చూడటానికి చాలా బాగుంటుంది. కరెక్ట్ గా మనకి 12 o'clock కి ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు జనాలు వస్తూనే ఉంటారు. ఈ అక్కడ చూసుకుంటూ చుట్టుపక్కల చూసారు కదా ఫైర్ ఇంజన్స్ ఎట్లా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా ఫైర్ ఇంజన్స్ తో పాటు అంబులెన్స్ తో పాటు పోలీసులు అందరూ వస్తారండి. ఒకే ఇన్సిడెంట్ జరిగినా అన్ని ఒక్కసారి వస్తాయన్నమాట. అదైతే బాగా అనిపిస్తుంది. క్విక్ గా రెస్పాండ్ అవుతారండి. దగ్గరలో ఎవరుంటే వాళ్ళు ముందు వచ్చేస్తారు అన్నట్టు. ఇంకా చూసారా ఆ క్రూజ్ షిప్స్ ఎట్లా వెళ్తున్నాయి. చిన్న చిన్న బోట్స్ లో లైటింగ్స్ తో పాటు వెళ్తున్నాయి. అందులో పార్టీ చేసుకుంటూ కూడా మనం ఫైర్ వర్క్స్ ని చూడొచ్చు. మనకి ప్రతిదీ కూడా బాగుంటుంది. అక్కడ చూసారా ఒక్కొక్క బోట్ ఒక్కొక్క టైప్ లో లైటింగ్స్ తో డెకర్ చేసి అన్ని ఒక దగ్గరకు వస్తాయి. టైం పడుతుంది కానీ చూడటానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చలి కూడా బాగానే ఉంటుంది కాబట్టి మనం మస్ట్ అండ్ షర్ట్ గా స్వెటర్స్, ఇంకా చేతికి గ్లౌజెస్, హెడ్ క్యాప్స్ పెట్టుకొని వెళ్ళటం బెటర్. స్టార్టింగ్ క్రౌడ్ అంతా ఒక దగ్గరకు వస్తారు. తర్వాత ఇలా మనకి డెకర్ చేసిన బోట్స్ అన్ని ఒక్కొక్కటిగా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చాక మెయిన్ బోట్ ఒకటి ఉంటుంది. అది వచ్చినప్పుడు మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఫుడ్ పట్టుకొని వచ్చేసామంటే ఇంకా హ్యాపీగా కార్ లో ఫుడ్ తినేసి అలా వాక్ చేసుకుంటూ యూనియన్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసుకుంటూ అక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. మేసెస్ అన్ని కూడా కొంచెం షాపింగ్ కానీ ఏమైనా చేసుకుంటూ ఫుడ్ తినాలన్నా కూడా అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మంచిగా చేసుకుంటూ ఈ రింకన్ పార్క్ దగ్గరకు వచ్చామంటే మనకి ఫైర్ వర్క్స్ ఇక్కడే కాబట్టి ఒక్కొక్కరిగా జనాలు వస్తూ ఉంటారు. అక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. రోడ్డు పైన డాన్స్ వేస్తూ సాంగ్స్ పాడుతూ అన్నట్టు అవి చూస్తూ ఇలా మనకి క్రూజ్ షిప్స్ వెళ్తూ ఉంటాయి. ఫుల్ లైటింగ్స్ వాటిని చూస్తూ అన్నట్టు టైం అయిపోతూనే ఉంటుందండి. కరెక్ట్ గా టైం కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. భలే ఉంటుంది. ఇప్పుడు కొంచెంగా కనిపిస్తున్నారు కదా, ఒక్కసారిగా అనిపిస్తుంది అనమాట. ఇంతమంది ఇప్పటి వరకు ఎక్కడున్నారు, ఇంతమంది వచ్చారు అనిపిస్తుంది. పిల్లలు కూడా క్రౌడ్ అంతా చూస్తూ లైటింగ్స్, క్రూజ్ షిప్స్, ఇంకా బోట్స్, లైటింగ్స్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కొంచెం టైం పాస్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి. చుట్టుపక్కల చూస్తూ ఉంటే కొత్తగా చూసారా న్యూ ఇయర్ క్యాప్స్ అన్ని డిఫరెంట్ గా రెడీ అయ్యి వస్తారు. అర్ధరాత్రి హంగామా అయితే మామూలుగా ఉండదు. డాన్స్లు, పాటలు, ఇంకా సెలబ్రేషన్స్ అయితే భలే ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ తో వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ తో వస్తారు, ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు ఫ్యామిలీస్ తో వస్తారు. ఫ్రెండ్స్ అందరు కలిసి వస్తారు. ఎవరి వాళ్ళతో వాళ్ళు సెలబ్రేషన్స్ లో పాలు పంచుకుంటారు అనమాట. ఇంక ఈ సిటీ
సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఫుల్ లైటింగ్ తో కలకల్లాడిపోతుంది. క్రూజ్ షిప్స్, బోట్స్ లైటింగ్స్ తో వెళ్ళడం చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా లైటింగ్ చూస్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటుందిలేండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా డెకార్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి క్రిస్మస్ ముందు నుంచి న్యూ ఇయర్ వరకు ఉంటాయి. ఎక్కడ చూసినా ఫుల్ కలర్ఫుల్ గా లైట్స్ ఉంటాయి అన్నమాట. ఇదే ఇక్కడ మెయిన్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయి అంటే ఫుల్ లైటింగ్స్ తో డెకార్ చేస్తారు ఎక్కడ చూసినా కూడాను. నేనైతే క్రౌడ్ అంత మందిని చూస్తూ వీడియోలు తీస్తూ వెనక క్రూజ్ షిప్స్ వస్తున్నాయి, బోట్స్ వస్తున్నాయి లైటింగ్స్ తో అన్నట్టు వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఇంకా ఇవన్నీ మెమరీస్ గా ఉంటాయి కదా, ఒకప్పుడు ఇలా వెళ్ళాము, ఇలా జరిగింది, మీతో పాటు షేర్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్తే చూడొచ్చు, ఇలా ఉంటుంది, ఇలా చూడొచ్చు, బాగుంటుంది అన్నట్టు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో. ఈ బిగ్ క్రూజ్ షిప్ వెళ్తుంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మా పిల్లలు కూడా బాగానే సహకరిస్తారండి ఇలాంటి వాటికి. వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. చాలా వరకు బోర్ అనుకుంటారేమో, వాళ్ళు ఇలా చూడటం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇంకా అంత మందిని చూస్తూ ఉంటే ఎప్పుడు మేము బయట అంత మంది జనాలు కూడా చూడం కదా, సో వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది ఇలా క్రూజ్ షిప్స్ లైటింగ్స్ తో చూడడం కూడా. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఫైర్ వర్క్స్ ని చూసేటప్పుడు అయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇక్కడ చూస్తున్న దగ్గర ఎంతో మంది జనం ఉన్నారు. చుట్టూ కూడా మనకి, ఎందుకంటే చుట్టూ కూడా కనిపిస్తుంది కదా, పైన ఫైర్ వర్క్స్ జరుగుతాయి కాబట్టి ఎక్కడి నుంచైనా చూడొచ్చు. ఎంత మంది చూస్తారో తెలియదు. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆనందంగా ఆహ్వానం పలుకుతూ ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయండి. ఎంత బాగుంటుందో. మనకి క్రాకర్స్ కాలుస్తారు, చూడడానికి కళ్ళు పట్టవండి, అంత బాగుంటాయి మొత్తం అన్ని కూడాను. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. ఎన్ని వెరైటీస్ లో ఉంటాయో, డిఫరెంట్ గా కలర్ఫుల్ గా ఉంటాయి. ఎండింగ్ లో వచ్చేదైతే మాత్రం హైలైట్ గా ఉంటుంది. ప్రతిదీ దేనికి అదే ఎంత బాగుంటుందో, కళ్ళతో చూస్తూ వీడియోలు తీసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సెలబ్రేషన్ లో మునిగిపోతారు. అర్ధరాత్రి సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి అనుకోండి, నిజంగా గగనతలంలో మెరుపుల వర్షం కురుస్తుంది అనుకోవాలి. అంత బాగుంటుంది లైటింగ్ కానీ, అక్కడ మొత్తం ఆ క్రాకర్స్ కాల్చినంత సేపు అసలు ఎంత బాగా అనిపిస్తుందో తెలీదు. కళ్ళల్లో రంగులు కనిపిస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫుల్ సందడిగా లైటింగ్స్ అంతా చూస్తూ అసలు టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియదండి. అంత చలిలో అంత నిద్ర మానుకొని ఆ టైంలో అక్కడ అలా టైం స్పెండ్ చేయడం అయితే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతే జాగ్రత్తగా కూడా ఉండాలండో, చలి బాగా ఉంటుంది కాబట్టి మంచిగా అన్ని వేసుకొని వెళ్ళాలి. స్వెటర్స్, హ్యాట్స్, చేతి గ్లౌజెస్ కూడా వేసుకుంటారు చాలా వరకు. ఇంకా రెయిన్ పడిందంటే అదొక డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా సరంజామా అంతా సర్దుకొని వెళ్ళాలి. అర్ధరాత్రి ఆనందాలు కాబట్టి ఇంకో జాగ్రత్త కూడా ఉండాలి. కాకపోతే ఇక్కడ మనం ఎంత మంది ఉన్నామో అంతే బందోబస్తుగా పోలీసులు కూడా ఉంటారండి. ఎటువైపు నుంచి చూసినా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. ఆ విషయంలో అయితే అస్సలు మెచ్చుకోకుండా ఉండలేము. ప్రతి ఇయర్ జరుగుతుంది కదా, అంత హ్యాపీగా అందరూ ఇంటికి వెళ్ళాలి అని చూస్తూ ఉంటారనమాట. అదైతే చాలా బాగా అనిపిస్తుంది. మనం చిన్న పిల్లలతో వెళ్ళినా కూడా అంతే ఎంజాయ్ చేయొచ్చు. పార్కింగ్ ఒక్కటి కొంచెం
కొంచెం కష్టం గానీ లేదంటే మంచిగా కళ్ళతో చూస్తూ ఆనందపడచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా మామూలుగా ఉండవు. ఇక్కడైతే మాత్రం సెలబ్రేషన్స్ చూడటానికి వివిధ దేశాల నుంచి కూడా వస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. అదైతే ఇంకా బాగా అనిపిస్తుంది. చూస్తుంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తారు. అందులో మనం కూడా ఉంటాము. బాగా సెలబ్రేట్ చేస్తారండి ఈ విషయంలో మాత్రం. ఇక్కడ ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. మనకి 4th of July ఒకసారి చేస్తారు, తర్వాత క్రిస్మస్ కి కొన్ని దగ్గరలో చేస్తారు. న్యూ ఇయర్ కి అయితే ప్రతి స్టేట్ లోనూ చేస్తారు. అన్ని స్టేట్స్ కంటే మా స్టేట్ కొంచెం వెనకే ఉంటుందండి. అన్ని స్టేట్స్ లో సెలబ్రేషన్స్ అయిపోతాయి. కాలిఫోర్నియాకి లాస్ట్ అవుతుంది అనమాట. అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాక మాకు జరుగుతుంది అనమాట. అదొకటి భలే అనిపిస్తుంది. అందరు సెలబ్రేషన్స్ వీడియోల్లో ఫొటోస్ లో చూస్తూ మేము మా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదైతే భలే అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఒక రోజు ఇలా జరుగుతున్నప్పుడు చూసి ఆనందించడానికి ఎంతైనా మంచిగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిందో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ లో చెప్పండి. చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, మాకు అంత బాగా అనిపించింది. లాస్ట్ లో 2 minutes పాటు ఆగకుండా ఫైర్ వర్క్స్ జరుగుతాయండి. అదైతే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. లైటింగ్ ఆగటం స్టార్ట్ అండి. ఇంకా పరుగులు పెట్టాలి. ఎందుకంటే మనం పార్క్ చేసింది ఒక దగ్గర ఉంటది కారు, అక్కడ వరకు ఈ క్రౌడ్ లో నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మీకు చూస్తూ ఉంటే తెలుస్తుంది, ఎక్కడికెక్కడ పోలీసులు ఉంటూనే ఉంటారు. మనకి వెనకాలే మనం ఎంతమంది ఉన్నాం అంతమంది ఉన్నట్టు అనిపిస్తుంది. నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ కూడా అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్ధరాత్రి సెలబ్రేషన్లు ఎంత ఎంజాయ్ చేస్తామో సేఫ్ గా ఇంటికి రావడం కూడా అంతే కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి ప్రతి స్టెప్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి. విత్ ఇన్ మనకి 1/2 an hour లో మొత్తం అంతా క్రౌడ్ ఒక్కసారిగా మూవ్ అయిపోతాం అనమాట. ఈ బుడగలు చూస్తున్నారా, ఈ పిల్లలు ఎవరి చేతిలో చూసినా అవే ఉంటాయి. ఇవి చూస్తుంటే మన ఊర్లో జాతరలో గుర్తొస్తాయి నాకైతే మాత్రం. పిల్లలకి సరదాగాను మనం ఆ ఒక్క క్షణం ఆడుకున్నా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఆ లైట్ చూడండి ఎలా వెలిగిపోతున్నాయి. ఇలా చూస్తుంటే పిల్లలు అడగకుండా ఏం చేస్తారు, కొనకపోతే ఊరుకోరు, ఏడుస్తారు. ఇంకా పిల్లలు అందరి చేతిలో ఉంటాయి. ఈ ఒక్క రోజే చాలా బిజినెస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. చూడటానికి కూడా భలే ఉంటాయి అనుకోండి. వాళ్ళు హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తారు కదా. ఈ విషయంలో మాత్రం ఇంకేం చేయలేము. అసలు విషయం ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. ఈ ఇయర్ వర్షం కారణంగా వెళ్ళలేకపోయాము. లాస్ట్ ఇయర్ వీడియో తీసాను కానీ నేను షేర్ చేసుకోలేకపోయాను. ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ ఇయర్ వెదర్ చాలా బాగుండి మేము వెళ్ళగలిగాము. ఈ ఇయర్ బాగా వర్షాలు పడటం వల్ల వెళ్ళలేకపోయాం అనమాట. బట్ నాకు ఈ వీడియో ఉంది కదా మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి ఇలా ఈ వీడియోని షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. క్రాకర్స్ కాలడం ఆగిన వెంటనే ఇంకెవరి ప్లేసెస్ కి వాళ్ళం మూవ్ అవుతూ ఉంటాము. ఎవరు ఎక్కడ కార్లు పార్క్ చేసాము అన్నట్లు వెతుక్కుంటూ వెళ్ళటమే. క్రౌడ్ చూసారా ఎంత మంది ఉన్నారో. ఒక గంట 2 గంటలు ఇంతమంది ఎక్కడున్నారా అనిపిస్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉంటారు, దగ్గరలో ఉంటారు, చుట్టూ కనిపిస్తాయి. మనం ఎక్కడి నుంచైనా చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ దగ్గర కాలుస్తారు కాబట్టి చూస్తున్నారు కదా సెక్యూరిటీ వాళ్ళు ఎంత సేఫ్ గా ఉండడానికి అన్నట్టు ఎక్కడెక్కడ ఉంటూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరిని కూడాను. ఎందుకంటే సెలబ్రేషన్స్ తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకన్నట్టు మనం ఇంకా కార్ పార్క్ చేసిన దగ్గరికి కొంచెం దూరమే పార్క్ చేసాం కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కూడా భలే అనిపిస్తుంది. ఎంత మంది పోలీసులు ఉన్నారు చూడండి. ఎస్ఎఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేసుకోండి. మంచిగా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎంత మంది క్రౌడ్ ఉన్నా కూడాను మనకంటూ ప్లేస్ ఉంటుంది సెలబ్రేట్ చేసుకోవడానికి, సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయడానికి అన్నట్టు. చూస్తున్నారుగా ఈ బుడగల గోల ఎక్కడ చూసినా ఎంత హడావిడిగా ఉన్నాయో. ఇంకా బొమ్మలు బుడగలు అన్నట్టు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కొన్నే ఉంటారు ఈ పిల్లలు ఏడుపు కోసం అన్నట్టు. శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ కూడా చాలా బాగుంటుందండి. డే టైమ్ నైట్ టైం అన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో చాలా బాగుంటుంది. ఒక్కసారైనా విజిట్ చేయొచ్చు. మంచిగా అన్ని ప్లేసెస్ ని చూడొచ్చు అనమాట. 31st ఈవినింగ్ మనం తొందరగా వచ్చి సిటీ మొత్తం చూసుకుంటూ ఎస్ఎఫ్ఓ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నైట్ క్రాకర్స్ ని న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేసి తర్వాత సేఫ్ గా ఇంటికి వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది. మెమరబుల్ డే గా కూడా ఉంటుంది. క్లైమేట్ సహకరించకపోయినా వర్షాలు పడినా కూడా చాలా వరకు క్యాన్సిల్ చేయకుండా ఖచ్చితంగా జరుగుతుంది
జరుగుతుందండి ఫైర్ వర్క్స్ అయితే. ఇక్కడ చాలా మంది వస్తారు కూడాను, ఎలా ఉన్నా కూడా చూడటానికి అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది జనం ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు చక్కగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళిపోయేటట్టే మనకి ఫ్రీగా ఉంటుంది. ఇంతమంది పక్కన ఎక్కడ కనిపించారు అని చుట్టూ ఉంటారు కాబట్టి అందరు ఒక్కసారి నడుస్తూ మూవ్ అవుతూ ఉంటే మనకి జనాలందరూ కనిపిస్తారు. అసలు మిడ్ నైట్ 1 o'clock అవుతుందా అనే విషయం కూడా మనకి అర్థం కాదు అంతమంది జనాలు చూస్తే. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి, ఫ్రూట్స్ అన్నట్టు. మనకి వాళ్ళు తినే ఫుడ్ చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి. వేడివేడిగా అవి కావాలన్నా కొనుక్కొని తినొచ్చు. ఆ టైంలో అన్ని ఇంకా ఏం చేసినా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సెలబ్రేషన్స్ చూస్తున్నంత సేపు అక్కడ ఉండాలనిపిస్తుంది. తర్వాత ఎంత తొందరగా ఇంటికి వచ్చేద్దామని హడావిడే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఎంత హడావిడిగా జనాలతో ఉందో. ఈ 2026 అందరి జీవితాల్లో మరింత హ్యాపీనెస్ ని, హెల్త్ ని, సక్సెస్ ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తో ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ అందరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకోసారి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఉంటుందండి, అది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఇంకా నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకుంటే ఎప్పటి అప్డేట్ అప్పుడు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత మంది జనం ఉన్న ప్లేస్ అంతా ఖాళీగా కనిపిస్తున్నాయి రోడ్లు.